ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ రివర్ ను ప్రక్షాళన చేస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళన చేస్తే కాంగ్రెస్ కు పేరొస్తుందనే బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ఉస్మాన్ సాగర్ దగ్గర గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ 2, 3 ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నిజాం సర్కార్ దూరదృష్టితో జంట జలాశయాలను నిర్మించడం వల్లే హైదరాబాద్ సిటీకి తాగునీళ్లు అందుతున్నాయని అన్నారు. గోదావరి జలాలను మూసి ఈసారి నదిలో సమ్మేళనం చేసి నగర ప్రజల దాహార్తిని తీర్చుతామని చెప్పారు. 2014 నుంచి సిటీకి నీటిని తీసుకురావాలనే ఆలోచన చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే గోదావరి వాటర్ ను సిటీకి తరలించేందుకు ప్లాన్ తో ముందుకెళ్తున్నట్లుగా చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కడతామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకోసం త్వరలో మహారాష్ట్ర సీఎంతో మాట్లాడనున్నట్లుగా చెప్పారు. ఈరోజు హైదరాబాదు నగరం అంటే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప పేరు పొందిన నగరం. మూసీ నది పరివాహక ప్రాంతము, ఈశా నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చే ఈ వరద ముప్పు నుంచి ప్రజల్ని కాపాడడానికి 1908లో దాదాపుగా 115 సంవత్సరాల క్రితం ఈ నగరం యొక్క ప్రమాదాన్ని నివారించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు నిర్ణయం తీసుకున్నారు. వారు ప్రపంచంలోనే పేరెన్నికగన్న గొప్ప ఇంజనీర్. వారి యొక్క దూరదృష్టితోని ఈ ప్రాంతంలో వికారాబాద్ అడవుల్లో పుట్టిన మూసీ నది నుంచి వచ్చే వరదను నియంత్రించడం ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి వరదల్ని నియంత్రించడమే కాదు, ఈ నగరానికి తాగునీరును అందించే పెద్ద కార్యక్రమాన్ని ఆనాడు తీసుకున్నారు. 1922లో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 100 సంవత్సరాల పైగా ఈ నగరానికి వస్తున్న వివిధ జిల్లాల ప్రజల్ని, వివిధ రాష్ట్రాల ప్రజలను, వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలకు ఈరోజు తాగునీరు అందుతున్నది అనంటే ఆనాడు నిజాం సర్కారు దూరదృష్టితో ఆలోచన చేసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను కట్టడం ద్వారా ఈరోజు మనకు తాగునీటి సమస్య తీరింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే అవి 2016 సంవత్సరంలో నగరానికి వచ్చినాయి. ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్గా మంత్రిగా ఉన్నాయన ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు షామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నా. ఈనాడు చరిత్రను చూడండి. నిజాం సర్కార్ తర్వాత ఈ నగరానికి తాగునీటి సమస్యను తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అది 1965 కావచ్చు, 1991, 93 కావచ్చు, 2002, 2005, 2008 కావచ్చు. వివిధ సందర్భాలలో అటు మంజరా నది జలాలు, మూసీ నది జలాలు, ఈసీ నది జలాలు, గోదావరి జలాలు, కృష్ణా జలాలు, ఇలా హైదరాబాదు నగరానికి తాగునీటి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. ఒక్కసారి మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2002లో పనులు ప్రారంభించారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి కానీ అటు కృష్ణానది నుంచి కానీ ఒక్క చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన 10 సంవత్సరాల ఆనాటి పాలకులు చెయ్యలేదు. మళ్ళీ ఈనాడు తిరిగి కాంగ్రెస్లకు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి. ఈసారి కేవలం హైదరాబాదు నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు, నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. ఇవాళ నల్గొండ జిల్లాలో మూసీ నది కాలుష్యం అటు ఇబ్రహీంపట్నం కావచ్చు, లేకపోతే భువనగిరి, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గాలు ఆ కిందికి కృష్ణానది వరకు ఈరోజు 350 కిలోమీటర్లు వికారాబాదు మచ్కుందు దగ్గర మొదలై కృష్ణానదిలో కలిసే మూసీ నది నీళ్లు ఈరోజు కాలుష్యానికి మారుపేరుగా మారినాయి. ఆనాడే మాట ఇచ్చిన తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం, మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తాం, హైదరాబాదు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే కాదు
ఎక్కడ నీళ్లుంటాయో అక్కడ నాగరికత ఉంటుంది, ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి. అందుకే ఇవాళ ఎవరు అడ్డం పడ్డా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నారాయణగూడలో భారీగా రద్దయిన కరెన్సీ నోట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. శాంతి థియేటర్ ఎదురుగా కెనరా బ్యాంక్ దగ్గర 2 కోట్ల విలువైన రద్దయిన 500, 1000 కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక 3 బ్యాగుల్లో వీటిని తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్లుగా గుర్తించారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నోట్లు మొత్తం 2 కోట్లు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ నారాయణగూడలో భారీగా రద్దయిన కరెన్సీ నోట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. శాంతి థియేటర్ ఎదురుగా కెనరా బ్యాంక్ దగ్గర 2 కోట్ల విలువైన రద్దయిన 500, 1000 కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 3 బ్యాగుల్లో వీటిని తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్లుగా గుర్తించారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నోట్లు మొత్తం 2 కోట్ల వరకు ఉంటాయని తెలిపారు. ఏటీసీ సెంటర్లలో చదువుకునే విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ ముఖ్యమని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వర్క్ చేయడానికి కావాల్సిన స్కిల్ ఉన్నప్పటికీ సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే ఇంటర్వ్యూలు ఎదుర్కొని ఉద్యోగం వచ్చే అవకాశాలు తగ్గుతాయన్నారు. ఉద్యోగం సాధించాలనే తపన విద్యార్థుల్లో ఉన్నప్పుడే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని అన్నారు. ఇక హైదరాబాద్లోనే రెడ్ హిల్స్లో ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీచర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. ఏటీసీల్లో 100% అడ్మిషన్స్ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఏ విద్యా సంస్థకైనా అడ్మిషన్స్ ఛాలెంజింగ్ అన్నారు. సమాజంలో ఎవరికీ లేని గౌరవం కేవలం టీచర్లకు మాత్రమే ఉంటుందన్నారు వివేక్. ఏటీసీల్లో చదివే విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతామన్నారు. 539 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావాలని అడగటంతో ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సాఫ్ట్ స్కిల్ ఈ గుడ్ ట్రైనింగ్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ చేయకుంటే లాభం లేదు. బికాజ్ వెన్ దే గో ఫర్ ఇంటర్వ్యూ ఈ మే బీ వెరీ నాలెడ్జబుల్, కానీ సరిగా ఇంటర్వ్యూ చేయకపోతే ఆయనకి ఎట్లా ఆన్సర్ చేయాలో, బాస్కి ఎట్లా ఇంటర్వ్యూ ఎవరైతే చేస్తున్నారో వారికి నచ్చకపోతే ఈ విల్ నాట్ గెట్ ద జాబ్. జాబ్స్ చాలా ఉన్నాయండి, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నదని ఎక్కడ లేదు. ఎనీ పర్సన్ వాంట్స్ అ జాబ్, ఈ కెన్ గెట్ అ జాబ్ ఎనీవేర్ ప్రొవైడెడ్ ఆ ఇంటర్నల్ జీల్ ఉండాలి. యూ హ్యావ్ టు develop the zeal amongst the students. Adi only teacher can do. Parents also cannot do, because always children feel parents keep pressure and all. But when a teacher says, when an outsider tells a student, he will definitely listen. So me meeda బాధ్యత ఉంది to create that internal zeal. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60 ఏటీసీల్లో 54 కాలేజీల్లో 100% అడ్మిషన్స్ ఫిల్ అయ్యాయన్నారు. 54 కాలేజీల ప్రిన్సిపల్స్, 10 మంది ఉమ్మడి జిల్లాల స్పెషల్ ఆఫీసర్స్, 34 మంది వైస్ చైర్మన్లకు, 20 మంది ట్రైనింగ్ ఆఫీసర్స్, 32 మంది డెప్యూటీ ట్రైనింగ్ అసిస్టెంట్ స్కిల్ ట్రైనింగ్ ఆఫీసర్లకు టీచర్స్ డే సెలబ్రేషన్స్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి సన్మానించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్, లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర్ పాల్గొన్నారు. టీగే పోస్టర్ రిలీజ్ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఏటీసీ సెంటర్లలో ఎక్కువ మంది బలహీన వర్గాల పిల్లలే చేరుతారన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ. లేబర్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇలా అన్నిటినీ ఒకే విభాగం కిందకు తీసుకొచ్చామన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఏటీసీ సెంటర్లలో పనిచేసే టీచర్ల కోసం టీచర్స్ డే సెలబ్రేషన్స్ చేశామన్నారు దానకిషోర్. పనిచేస్తున్న ఎవరు అంటే కార్మికులు, ఉద్యోగాల్లో శిక్షణ పొందినటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళే చేయాలి పని. అటువంటి వాళ్ళని తయారు చేసేదానికే ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కలిసి ఏటీసీలు తీసుకురావడం జరిగింది, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్. ఆ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ కావాలి, అయిన తర్వాతనే వాళ్ళు వెళ్ళి
ఎంప్లాయ్మెంట్కి వెళ్తే ఎక్కువ ఫ్యాక్టరీలు వస్తాయి, ఎక్కువ ఉత్పత్తి పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి. మళ్ళీ కూడా ఈ ఓజేటీస్ అనేది కంపల్సరీగా ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా కొంత శాతం వాళ్ళు తప్పనిసరిగా తీసుకొని మన స్టూడెంట్స్ని 1 year పాటు సెక్షన్లో పెట్టాల్సిన అవసరం ఉంది సార్. దాని కానీ మనం తీసుకొచ్చామంటే దట్ విల్ ఆల్సో బి వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ స్టూడెంట్స్. ఏటీసీల్లో 100% అడ్మిషన్స్ తేవటం పెద్ద టాస్క్ అని, ఒక్కో జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ను నియమించి అడ్మిషన్స్ సాధించామన్నారు లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర్. 10th ఇంటర్ డ్రాప్ అవుట్ పిల్లలపై ఫోకస్ చేశామన్నారు కమిషనర్. ఈచ్ ఐటీఐ వెళ్ళి మీరు కంపల్సరీ విజిట్ చేయాలి, ఏటీసీ విజిట్ చేయాలి. అక్కడ ఇష్యూస్ ఏమున్నాయో మా దృష్టికి తీసుకొని రండి, దాన్ని బట్టి మేము అడ్రస్ చేస్తాము అని కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక రివ్యూ మీటింగ్స్ పెట్టడము, వర్చువల్ మీటింగ్స్ విత్ ఆల్ ప్రిన్సిపల్స్తో మాట్లాడడము, అట్లా డిఫరెంట్ ఇనిషియేటివ్స్, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వడం జరిగింది సార్. 10th పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ని మనం ట్యాప్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్స్ని పట్టుకొని వాళ్ళని సెన్సిటైజ్ చేసి ఏటీసీస్లో జాయిన్ అవ్వండి అని చెప్పడం కూడా జరిగింది. తమ డిపార్ట్మెంట్లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ చేయటం సంతోషంగా ఉందన్నారు ఉద్యోగులు. తమను గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్కు ధన్యవాదాలు తెలిపారు. సురవరం సేవలు మరవలేనివని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. వరంగల్లో నిర్వహించిన సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్నారు. డిసెంబర్లో ఖమ్మం వేదికగా భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా మారిందని కూనంనేని ఆరోపించారు. 1,00,000 కోట్లు తినలేదంటున్న బీఆర్ఎస్ నేతలు ఎంత తిన్నారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కష్టాన్ని దోచుకున్న బీఆర్ఎస్ ను ప్రజలు అందుకే ఇంటికి పరిమితం చేశారని అన్నారు నేతలు. దానికి సంబంధించి నేను ఇంకా స్పష్టంగా చెప్పాను. మన అర్ధరాత్రి చివరి ముఖ్యమంత్రి గారి కంటే ముందు నేనే మాట్లాడాను. చాలా స్పష్టంగా చెప్పాం. నేను అది 1,00,000 కోట్లు ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తిన్నారు అంటున్నారు, ఏంటి అది ఇదని ఏదో అంటారు వీళ్ళు. పోనీ ఎంత తిన్నారు చెప్పరాదు? 1,00,000 కోట్లు తినలా, మీరు ఎంత తిన్నారు? 1,00,000 కోట్లు తింటారా? పోనీ అవినీతి అసలే జరగలేదని చెప్పు. అవినీతి అసలు జరగకపోతే ఇంజనీర్ల పేర్లతో 1,000 కోట్లు ఎట్లా నడుస్తుంది? 1,000 కోట్లు బయటపడ్డాయి కదా, ఎట్లా జరుగుతుంది? ఎవరికైనా వస్తుంది కదా. కిందే అంత జరిగితే ఎందుకు మార్చారు? రీడిజైన్ ఎందుకు చేశారు? రీడిజైన్ చేయటం ఇదొకటే కాదు, అన్ని జోరాలు కానీ అది కూడా అంతే 11,000 కోట్లది ఎంత చేసేసారు, 17 లేకపోతే నాకు ఫిగర్స్ గుర్తులేవు. ప్రతిదీ సీతారాం ప్రాజెక్టు అన్ని డిజైన్లు ఎందుకు మారుస్తారు? దాన్ని మార్చడం వలన అదనంగా ఏమి ఉపయోగం ఉండదు. ఎంత సాగులో తీసుకొస్తారు? సాగులో తీసుకురావాలంటే ఆ మెట్టది లేకపోతే స్టెబిలైజేషన్ అంటారు, స్థిరీకరణ, ఆ లెక్కలన్నీ వేసి ఇది ఎంత తీసుకొస్తామని చెప్తారు. ఎంత సత్యసంధులు ఉంటే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం ఇంకెందుకు? అంత సత్యసంధులు ఎవరు లేరు. ఏటీఎం లాగా అని అంటున్నారు కదా, అది ఎగ్జాక్ట్లీ కరెక్టు. నీకు ఏ ప్రాజెక్ట్ అయినా దాన్ని ఒక ఏటీఎం లాగా ఉపయోగించుకుంటున్నారు. మేము అదే చెప్పాం. ఇప్పుడు 1,00,000 కోట్లలో అవినీతి ఎంత జరిగింది అనేది రావాలి కదా. 1,00,000 కోట్లు తిన్నారని మాలాంటి వాళ్ళు అనం, కానీ అవినీతికి ఆస్కారం ఉండే విధంగా అంటే. లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్ రానుండటంతో కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఇందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. జిల్లాలోని ఓటర్ల జాబితాను సిద్ధం చేసి పెట్టింది. అవసరమైన పోలింగ్ బూతులు, ఇతర ఏర్పాట్లపైన నిమగ్నమైంది అధికార యంత్రాంగం. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పల్లె ఓటర్లు మాత్రమే ఓటు వేస్తారు. ఈ ఎన్నికలకు ఏ రోజైనా షెడ్యూల్ రావచ్చని ఇప్పటికే సర్కారు ప్రకటించింది. ఎన్నికల నిర్వహణ దిశగా జిల్లాలో శరవేగంగా యంత్రాంగం పనిచేస్తోంది. ఏ క్షణాన నోటిఫికేషన్ వెలువడినా తాము సిద్ధమనే విధంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పంచాయతీల ఓటర్ల తుది జాబితాను రిలీజ్ చేశారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 16 మండలాలుండగా ఇందులో కరీంనగర్ అర్బన్ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతంగా ఉంది. దీంతో మిగతా 15 మండలాల పరిధిలోని 318 గ్రామ పంచాయతీల్లో 5,07,531 మంది ఓటర్లు ఉన్నట్టుగా తుది జాబితాను ప్రకటించింది. గతంలో ఉన్న ఓటర్ల జాబితాలోని మార్పులు, చేర్పులతో పాటు మృతి చెందిన వారిని లిస్టు నుంచి తొలగించారు.
కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 19,706 ఓట్లు తొలగించారు. 2024 సెప్టెంబర్ 13న ప్రచురించిన జాబితా నుంచి ఈ మొత్తాన్ని మైనస్ చేశారు. కొందరికి ఇటు అర్బన్ అటు రూరల్ ఏరియాల్లోనూ ఓటు హక్కు కలిగి ఉన్నారు. అలాంటి వారు కూడా తమ పేర్లను ఏదో ఒక చోట ఉండేలా చూసుకునేలా అధికారులు ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు ఊళ్లలో తొలగించుకోవడం, స్థానికంగా నివాసం ఉండకపోవడం, మరణించడం ఇలా భిన్నమైన కారణాలతో ఓట్లు తగ్గిపోయాయి. గత ఎన్నికల నాటితో పోలిస్తే కరీంనగర్లో అర్బనైజేషన్ పెరిగింది. దీంతో అనేక గ్రామాలు సమీప మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. దీంతో గ్రామ పంచాయతీల సంఖ్య కూడా తగ్గింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని గ్రామాలు విలీనమయ్యాయి. దీంతో గత ఎన్నికల సమయంలో 323 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 318కి తగ్గింది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను తగ్గించారు. గతంలో 3022 పోలింగ్ కేంద్రాలుండగా ఇప్పుడు వీటిని 2962కి కుదించారు. అయితే ప్రతి గ్రామంలో వార్డుకొక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓటింగ్ను నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఓటర్లలో మహిళా పురుష ఓటర్లు ఎంతమంది ఉన్నారనేది కూడా కీలకం కానుంది. మొత్తం 19,706 ఓట్లు ఏడాది కిందటితో పోలిస్తే తగ్గిపోగా వీరిలో 10,202 మంది పురుషులు, 9,506 మంది మహిళా ఓటర్లు తగ్గినట్లు గుర్తించారు. ఈ సంఖ్య తీసేయగా మిగిలిన ఓటర్లలో మొత్తం 2,47,131 మంది పురుషులు, 2,60,388 మంది మహిళలు ఓటు హక్కు కలిగి ఉన్నారు. మగవారి కంటే 13,257 మంది మహిళలే అధికంగా ఉన్నట్లు తేలింది. జిల్లాలోని గ్రామాల్లో ట్రాన్స్జెండర్ ఓటర్లు 12 మంది ఉన్నారు. ఇక మరోవైపు రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్లుగా పోటీ చేయాలనుకునే వారు కూడా పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండవచ్చని తెలుస్తోంది. పార్టీ సింబల్పై ఈ ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ పార్టీలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలవగల సత్తా ఉన్న గెలుపు గుర్రాల కోసం రాజకీయ పార్టీలు అన్వేషణ మొదలుపెట్టాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత మరోసారి ఎన్నికల వాతావరణం కనిపిస్తుండటంతో అటు అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. రాజకీయ పార్టీలు, ఆశావహులు ఓటర్ల మనస్సు ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెడ్డిగా బీజేపీ స్టేట్ కమిటీని ప్రకటించింది. ఆ పార్టీ అధిష్టానం మొత్తం 8 మంది వైస్ ప్రెసిడెంట్లను ప్రకటించింది. వైస్ ప్రెసిడెంట్గా బూర నర్సయ్య గౌడ్తో పాటు కాసం వెంకటేశ్వర్లు, బండ కార్తికారెడ్డి పేర్లను ప్రకటించారు. 3 జనరల్ సెక్రటరీలుగా అవకాశం ఇచ్చింది. 8 మందికి సెక్రటరీలుగా ఛాన్స్ ఇచ్చింది. ఒక చీఫ్ స్పోక్ పర్సన్ కు అవకాశం ఇచ్చింది. మోర్చాలకు సైతం అధ్యక్షులను ప్రకటించింది బీజేపీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, చెప్పండి, బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ పార్టీకి సంబంధించిన వివరాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? బీజేపీ తన రాష్ట్ర కమిటీని ప్రకటన చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం తర్వాత దాదాపు ఇప్పటివరకు పార్టీ కసరత్తు చేసి పార్టీలో ఉన్న ఎవరైతే పార్టీ మొదటి నుంచి పార్టీలో ఉన్నారో, అంటే ఆర్ఎస్ఎస్ లేదా ఏవి పనిచేసి బీజేపీలో పనిచేస్తున్న వారికి ప్రయారిటీ ఇచ్చినట్టుగా ఈరోజు ఇచ్చిన కొత్త కమిటీలో కనబడుతుంది. మొత్తం 8 మంది వైస్ ప్రెసిడెంట్లు, 3 జనరల్ సెక్రటరీసు, అదేవిధంగా 8 మంది సెక్రటరీలతో పాటు ఒక 7 మోర్చాలకు అధ్యక్షులను రాష్ట్ర కమిటీ ప్రకటించింది. దాంట్లో గతంలో పార్టీలో సీనియర్గా ఉన్న భువనగిరి ఎంపీగా పనిచేసి బీజేపీలోకి వచ్చిన బూర నర్సయ్య గౌడ్ని వైస్ ప్రెసిడెంట్గా నియామకం చేసింది. ఇక మొన్నటి వరకు జనరల్ సెక్రటరీగా ఉన్న కాసం వెంకటేశ్వర్ని ఆయన వైస్ ప్రెసిడెంట్గా పార్టీ నియమించింది. ఇక బండారు శాంతికుమారు పార్టీ ట్రెజరర్గా ఉన్న శాంతికుమార్ని ఈసారి వైస్ ప్రెసిడెంట్గా పార్టీ నియమించింది. ఆయనతో పాటు కొల్లి మాధవి మొన్నటి వరకు స్పోక్స్ పర్సన్గా ఉండే ఆమెను వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీగా, తర్వాత ఈసారి వైస్ ప్రెసిడెంట్గా పార్టీ నియమించింది. ఆయనతో పాటు బండారు కార్తికారెడ్డి గతంలో మేయర్గా, కాంగ్రెస్ పార్టీలో మేయర్గా పనిచేసి బీజేపీలోకి వచ్చిన మాజీ మేయర్ బండా కార్తికారెడ్డికి కూడా వైస్ ప్రెసిడెంట్గా బీజేపీ ప్రకటించింది. ఇక జనరల్ సెక్రటరీగా పార్టీలో అత్యంత కీలక పోస్టులుగా భావిస్తారు ఆ పార్టీ రాష్ట్ర కమిటీలో 3 నియమించింది. వారిలో గౌతమ్ రావు మొన్నటి వరకు సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గౌతమ్ రావును జనరల్ సెక్రటరీగా
నియమించింది. ఆ తర్వాత దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ లాస్ట్ కమిటీలో స్పోక్స్ పర్సన్గా ఉంటే ఆయనని బీసీ కోటాలో జనరల్ సెక్రటరీగా నియమించింది. ఇక అశోక్ని దళిత కోటాలో జనరల్ సెక్రటరీగా పార్టీ నియమించింది. ఈ 3 పోస్టులు పార్టీ కమిటీలో చాలా కీలకము. రాష్ట్ర కార్యక్రమాలు ప్రెసిడెంట్ కార్యక్రమాన్ని కూడా ఈ 3 జనరల్ సెక్రటరీ చాలా కీలకంగా వివరిస్తారు. ఆ 3 పోస్టులో కూడా ఒకరిని ఓసీ, ఒకరు బీసీ, ఒకరిని దళితుడిని, 3 నియమించారు. పాత జనరల్ సెక్రటరీలు అంటే గత కమిటీ అంటే బండి సంజయ్ కమిటీలో, అదేవిధంగా కిషన్ రెడ్డి కమిటీలో పనిచేసిన మాజీలకు ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఈ జనరల్ సెక్రటరీ ఈసారి మొత్తం 3కి కొత్త వారికి నియమించడంతో జనరల్ సెక్రటరీల విషయంలో కొత్త వారికి ఎక్కువగా అవకాశం ఇచ్చారని చెప్పొచ్చు. ఇక సెక్రటరీల విషయంలో గతంలో బండి సంజయ్ పీరియడ్లో పనిచేసిన కొప్పు భాష కంటే ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్గా పనిచేసిన కొప్పు భాషకు ఈసారి సెక్రటరీగా నియమించారు. ఆయనతో పాటు బండారు దత్తాత్రేయ అంటే మాజీ గవర్నర్ ఉన్న బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మిని సెక్రటరీగా నియమించారు. ఆయనతో పాటు బద్దం బాలరెడ్డి కుమారుడు బద్దం మహిపాల్ రెడ్డికి కూడా ఈసారి పార్టీ సెక్రటరీ పోస్టులో ఆయన నియమించారు. అంటే పార్టీలో సీనియర్లుగా ఉండి పార్టీకి సేవ చేసిన 2 కుటుంబాలకు సంబంధించి అంటే దత్తాత్రేయ కుటుంబం సంబంధించి ఆయన కూతురు విజయలక్ష్మిని, అదేవిధంగా బద్దం బాలరెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డికి ఇద్దరికి సెక్రటరీగా నియమించారు. ఇక మోర్చాలను 7 అభ్యర్థులను మోర్చా ప్రెసిడెంట్లను 7 ప్రకటన చేశారు. దాంట్లో మహిళా మోర్చా శిల్పారెడ్డి గత కిషన్ రెడ్డి హయాంలో కమిటీలో ఆమె పనిచేసింది. తిరిగి రామచంద్రరావు కమిటీలో కూడా ఆమెను మహిళా మోర్చా అధ్యక్షుడిగా నియమించారు. 7 మోర్చా అధ్యక్షులను ప్రకటన చేసింది. ఇక చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఎన్వి సుభాష్ని గత కమిటీలో ఆయన చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన అదే పదవికి పార్టీ కొనసాగించింది. కానీ మొత్తంగా చూస్తే 8 మంది వైస్ ప్రెసిడెంట్లో కొత్త వారికి పాత వారికి అవకాశం ఇచ్చింది. కానీ జనరల్ సెక్రటరీ విషయానికి వస్తే పూర్తిగా 3 కొత్త వారికి అవకాశం ఇచ్చింది. ఇక సెక్రటరీలో కూడా పాత కమిటీలో ఉన్నవారి కంటే కూడా పార్టీలో ఎవరైతే లాయల్గా ఉన్నారో ఆ కుటుంబాల్లోని కొంతమందికి బీజేపీ ఈ కమిటీలో స్థానం కల్పించని చెప్పొచ్చు. కానీ ఇదంతా ఈరోజు చూసిన రాష్ట్ర కమిటీని చూస్తే పాత మార్కు చాలా క్లియర్గా కనబడుతుంది. పార్టీలో సీనియర్లు గతంలో పార్టీ లాయల్గా ఉండి ఆర్ఎస్ఎస్ ఏవి పనిచేసి బీజేపీలోకి వచ్చిన నాయకులకే ఈసారి కొత్త కమిటీలో స్థానం దక్కిందని చెప్పొచ్చు. ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు మినహా కొత్త వారికి ఈ కమిటీలో స్థానం లేదని మాత్రం ఇదంతా పూర్తిగా గమనిస్తే చెప్పొచ్చు. బీజేపీ మరోసారి పాత వారికే పెద్దపీట వేసిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్యం. నిత్యం జరిగే రోడ్ల ప్రమాదాలకు ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంతో పాటు మైనర్స్ డ్రైవింగ్ చేయడం కూడా ఓ ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మైనర్ డ్రైవింగ్ల ప్రమాదాలే అధికంగా ఉన్నాయని కొన్ని సర్వేల్లో కూడా వెల్లడైంది. ఇలాంటి ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతూ ఉంటే మరికొందరు తీవ్ర గాయాలతో జీవితకాలం మంచానికే పరిమితమవుతున్నారు. అయితే మైనర్ల డ్రైవింగ్ సమస్యకు జనగామ జిల్లాలోని నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు పరిష్కారం వైపు అడుగులు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. టీనేజ్ వయస్సులో శరవేగంగా చోటు చేసుకునే శారీరక మానసిక మార్పులతో మూడ్ స్వింగ్స్ ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటాయి. మనసు 1000 కిలోమీటర్ల వేగంతో రైమంటూ ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళకి బైక్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇంత హైపర్తో ఉండే పిల్లలు బైక్లు, కార్లతో రోడ్డు మీద ర్యాష్గా దూసుకెళ్తున్నారు. తెలిసి తెలియక చేసే పొరపాట్లతో యాక్సిడెంట్లకు గురవుతున్నారు. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా వాహనాలు నడిపేందుకు అవసరమైన వయస్సు, అవగాహన లేని చాలా మంది పిల్లలు రోడ్లపైకి వచ్చి యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా పిల్లలకు వాహనాలు ఇస్తుండటంతో వారితో పాటు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులనే జనగామ జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు ఎదుర్కొన్నారు. అనేక రోడ్డు ప్రమాదాల్లో ఈ గ్రామానికి చెందిన వాళ్ళు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన బాధితులు ఉన్నారు. ఈ సమస్యకు తమ గ్రామం నుంచి ఓ పరిష్కారం చూపించాలనుకున్నారు. అందుకోసం అందరూ కలిసి ఓ ముందడుగు వేసి ఓ ఆదర్శవంతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మైనర్ డ్రైవింగ్ చేయవద్దని నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. గతంలో జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనలలో గ్రామంలో మైనర్లు ఎవరు వాహనాలు నడపకూడదని గ్రామ పెద్దలు, యువకులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ నిర్ణయం కేవలం ఒక హెచ్చరికగా కాకుండా కఠినమైన జరిమానాతో అమలు చేయడానికి రెడీ అయ్యారు. 18 ఏళ్లు నిండని వారు ఎవరైనా వాహనాలు నడిపినట్లు కనిపిస్తే వారి తల్లిదండ్రులకు 1,00,000 వరకు జరిమానా విధిస్తారు.
ఈ సమాచారాన్ని తక్షణమే పోలీసులకు అందించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని గ్రామ పెద్దలు చెబుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి మా ఊర్లో 1 కాదు 2 కాదు 10 ప్రమాదాలు కంటే ఎక్కువ మించిన ప్రమాదాలు ఉన్నాయి. పాపం కొంతమంది అయితే 2-3 ప్రాణాలు కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మా గ్రామంలో అలాంటి పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులను చూస్తే ఇంకా బాధ అనిపిస్తుంది. 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి వాళ్ళ ఎంత నరక యాతన అనుభవిస్తున్నారో ఆ బాధ మేము చూడలేక మేము ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ పిల్లలకు ఎవరైనా వాహనాలు నడిపి ఏదైనా చిన్నగా ఏదైనా ప్రమాదం జరిగితే 1 లక్ష రూపాయల జరిమానా విధించాలని చెప్పేసి మేము ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాం. చాలా మంది తమ మైనర్ పిల్లలు మోటార్ సైకిల్ నడపడంతో చాలా ప్రమాదాలు జరిగాయంటున్నారు గ్రామస్తులు. 1-2 చనిపోయారు. ఆ తల్లిదండ్రుల బాధ చెప్పలేని విధంగా ఉందని, వాటిని దృష్టిలో ఉంచుకొని 18 ఏళ్ల వయసుకు తక్కువ ఉన్న పిల్లలు వాహనాలు నడపవద్దని నిర్ణయం తీసుకున్నామని గ్రామానికి యువజన సంఘాల నేతలు చెబుతున్నారు. చిన్నపిల్లలు వాహనాలు నడిపి ప్రమాదంలో చనిపోతే ఆ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుతుందని, ఇలాంటి సంఘటనలు తెలిసినప్పుడు తమను తీవ్రంగా కలిచివేసిందని, అందుకే గ్రామ పెద్దలు యువత తీసుకున్న నిర్ణయం చెప్పగానే మా అంగీకారాన్ని తెలిపామంటున్నారు గ్రామస్తులు. తల్లి కడుపుకోత అది తల్లి అయి నాకు తెలుసు. అయితే మావాడు కూడా చిన్నప్పుడు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు నడుపుతారు వాళ్ళు నడుపుతారని ఒకరు చూసి ఒకరు వీళ్ళు ఇట్లా చేసిరు. కాకపోతే మా యువతలందరూ కలిసి మంచి తీర్మానం తీసుకున్నారు. ఏ పిల్లలకు కూడా బండ్లు ఇవ్వకపోవడమే బెటరు. ఎందుకంటే తల్లిగా నేను కోరుకున్నది ఒకటి, అందరు బిడ్డలు క్షేమంగా ఉండాలి, ఏ తల్లి బాధపడకూడదని నేను కోరుకుంటున్నా. 18 సంవత్సరాలు నిండని మైనర్ పిల్లలు బండ్లు నడిపితే వారి యొక్క తల్లిదండ్రులకు ఆ మైనర్ బాలునికి 1 లక్ష రూపాయల జరిమానా, అదేవిధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ గ్రామ పెద్దలు తీర్మానం చేయడం జరిగింది. 4 ఏళ్ల కిందట మైనర్ బాలుడు మంతపురి రవి బైక్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురై చనిపోయాడు. చేతికి అంది వచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం కోలుకోలేకపోతుంది. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి ఏ తల్లికి రాకూడదని కోరుకుంటున్నామని రవి తల్లి రజిత ఆవేదన వ్యక్తం చేస్తుంది. రోడ్డు ప్రమాదంలో ఇదే గ్రామానికి చెందిన మాంగోలు సురేష్ చనిపోయాడు. ఆ కుటుంబం కూడా ఇదే విధంగా కోరుకుంటుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి బండ్లు ఇవ్వకుండా వాళ్ళ చేతికి కొంచెం భయం అదుపులో ఉంచుకోవాలని గ్రామస్తులందరూ నిర్ణయించుకోవడం జరిగింది. అది మనందరం పాటిస్తాము, ఊరు మొత్తం పాటిస్తాము. అది చాలా మంచి పద్ధతి, అందరు తీసుకున్న నిర్ణయం మంచిది. దాని ద్వారా ఇంకొకటి మా విషయంలో మా కుటుంబంలో ఒక చిన్న స్టోరీ జరిగింది. బాగానే నడుపుకోవడం జరిగింది. దానివల్ల మేము చాలా సఫర్ అయినాం. తల్లిదండ్రులుగా చాలా సఫర్ అవుతారు. ఎదిగిన పిల్లలు వాళ్ళ వయసులో ఉంటారు కాబట్టి వాళ్ళు స్పీడ్గా వెళ్తారు. కొంచెం దీన్ని మనందరం దృష్టికి తీసుకొని పిల్లలకి ఎవ్వరికి బండ్లు ఇవ్వకుండా తల్లిదండ్రులే నిర్ణయం తీసుకొని. కొడుకు ఇట్లా 5 సంవత్సరాల క్రితం చనిపోయాడు సుంచరపట్ల యాక్సిడెంట్. ఏ పిల్లలు కానీ జాగ్రత్త తీసుకుంటాడు. కొడుకులు అయితే కొడుకు చచ్చిపోయాడు, తినడు చచ్చిపోయాడు. ఆ ఒక్క కొడుకు ఇక్కడే కొడుకు అయిపోయాడు. మైనర్స్ చేసే డ్రైవింగ్ తో వచ్చే ప్రమాదాల నివారణకు నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచింపచేస్తోంది. ప్రమాదాల నివారణకు తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు అనారోగ్య సమస్యలు ఇతర ఏదైనా కారణాల వల్ల పాఠశాలలకు వెళ్లలేకపోతే ఆ రోజు టీచర్లు బోధించిన పాఠాలు మిస్ అవుతూ ఉంటారు. అలా కాకుండా రాష్ట్ర విద్యాశాఖ దీక్ష ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని టీచర్లు చెప్పిన పాఠాలను తిరిగి తెలుసుకునే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు టీచర్లు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1248 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,12,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసింది. ఆ పాఠ్య పుస్తకాల్లోని పాఠ్యాంశాలన్నీ ఈ యాప్ లో పొందుపరిచింది. పలు భాషల్లో ఈ పాఠ్యాంశాలు చూసి వినే విధంగా ఈ యాప్ ను రూపొందించారు. నాకు హెల్త్ బాగాలేనప్పుడు నేను క్లాస్కి అటెండ్ కాలేకపోయినప్పుడు నేను దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో నాకు కావాల్సిన లెసన్స్ ఇంకా సబ్జెక్ట్ నేను అందులో యాక్టివిటీస్ నేను అందులో చూసి నేర్చుకునేదాన్ని. అది నేను బాగా నాకు చాలా యూస్ఫుల్ కూడా అయింది. ఎన్నోసార్లు యూజ్ చేసిన నేను అది. మేము స్కూల్కి రానప్పుడు ఎక్కువ దీక్ష యాప్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఐఎఫ్పి ప్యానల్స్లో దీక్ష యాప్ యూజ్ చేసుకొని అన్ని యాక్టివిటీస్ లెసన్స్ అన్నీ వింటూ ఉంటాం. దీక్ష యాప్ ద్వారా మాకు ఫుల్ యూజెస్ ఉన్నాయి. మేము స్కూల్కి ఎక్కడైనా స్కూల్కి రాకుండా ఏదైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా ఫోన్లు తీసుకొని మేము దాంట్లో దీక్ష యాప్ చూస్తూ ఉంటాం.
ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొని వచ్చిన ఈ యాప్పై విద్యార్థులకు ప్రభుత్వ టీచర్లు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు ఈ యాప్ను స్మార్ట్ ఫోన్లో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అడిగిన వివరాలు నమోదు చేసుకుని లాగిన్ కావాలి. విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లోని QR కోడ్ను స్కాన్ చేస్తే కోరుకున్న పాఠాన్ని ఎన్నిసార్లు అయినా వినవచ్చని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థులు తమకు కావాల్సిన పాఠ్యాంశాలను ఈ యాప్లో వీడియో రూపంలో చూడొచ్చు. ఇక్కడ మా స్కూల్లో ముఖ్యంగా డిజిటల్ ప్లానర్స్ బోర్డుతో పాటు మేము దీక్ష యాప్ని విరివిగా యూజ్ చేస్తాం. ఎప్పుడైతే పిల్లలు స్కూల్కి రాలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళ ఇంటి వద్దనే బుక్లో వారి ఫోన్ ద్వారా పుస్తకంలో ఉన్నటువంటి QR కోడ్ని స్కాన్ చేయడం ద్వారా వాళ్ళు మిస్ అయిన కంటెంట్ని వాళ్ళ ఇంటి దగ్గర నేర్చుకోవచ్చు. మీ అన్ని రకాల సబ్జెక్టుల కంటెంట్ని మనం దీని ద్వారా నేర్చుకోవచ్చు. ప్రభుత్వం ప్రొవైడ్ చేసినటువంటి ఈ యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్స్ వాటిలలో ఈ QR కోడ్ దీక్ష అనేటువంటి యాప్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అవి చాలా యూస్ఫుల్ ఉన్నాయి. పిల్లలందరికీ కూడా అన్ని రకాలుగా బెనిఫిట్ అనేటువంటి జరుగుతుంది. IFP ప్యానెల్ ద్వారా కూడా ఈ దీక్ష యాప్ ద్వారా మనము పిల్లలకు టీచ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా బాగా నేర్చుకుంటుండో మోటివేట్ అవుతున్నారు. విద్యార్థులు దీక్ష యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పాఠశాలలకు వెళ్లలేని విద్యార్థులకు ఈ యాప్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొంటున్నారు విద్యాశాఖ అధికారులు. నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పామాయిల్ సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పామాయిల్ సాగు కూడా పెరుగుతోంది. దీంతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తెరవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మరోపక్క నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడం కష్టసాధ్యం కావడంతో ఆయిల్ పామ్ ఇండస్ట్రీ ప్రత్యామ్నాయంగా ఉంటుంది. పామాయిల్ సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 6,000 ఎకరాల్లో పామాయిల్ సాగవుతుంది. వచ్చే ఏడాదికి జిల్లాలో 15,000 ఎకరాలకు విస్తీర్ణం పెరగనుంది. వచ్చే ఏడాది నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోనూ పామాయిల్ దిగుబడి చేతికి రానుంది. దీంతో క్రషింగ్ కోసం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అవసరం ఉంది. ఈ క్రమంలోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ రెంజల్ మండలంలో సుమారు 120 ఎకరాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు. పామాయిల్ ఒక 10 ఎకరాలు పెట్టాను. మాకైతే బాగా ఫెచ్చింగ్గానే ఉంది. తోట కూడా మాకు గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీలు కానీ, మళ్ళీ మొక్కలకి సబ్సిడీ ఇచ్చారు, డ్రిప్కి సబ్సిడీలు ఇచ్చారు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఒక 4,500,000 పర్ ఎకరా ఇవి ఇచ్చారు. గవర్నమెంట్ పేమెంట్ ఇస్తానే ఉంది మెయింటెనెన్స్ కోసం. మేము ఇప్పుడు ఫస్ట్ హార్వెస్టింగ్ ఇప్పుడే చేసాము, మొదటిసారి. మాకు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళని బట్టి చూస్తే ఒక 1.5 టన్ను 2 టన్నులు అట్లా వస్తుంది. అమౌంట్ కూడా ఒక 1 వీక్లోనే పడుతూ ఉన్నాయి. మేము గత 3 సంవత్సరాల క్రితం పామాయిల్ పెట్టాం. ఈ పామాయిల్ పెట్టడం వల్ల మంచిగానే ఉంది. వరి వాటి మీద చూస్తే ఇది పెట్టుబడి అవన్నీ తక్కువ, లేబర్ షార్టేజ్ కూడా దీనికి లేదు. మాకు ఇట్లాగే ఇంకా ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే కనుక ఇంకా చాలా ఎకర్స్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఎప్పుడో నైజాం టైంలో కట్టిన ఫ్యాక్టరీ అలా పనికి రాకుండా అయిపోతున్నది. మరి ప్రభుత్వం వారు షుగర్ ఫ్యాక్టరీ అంటున్నారు. దాని బదులు మేము అనేదంటే పామాయిల్కి రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ పామాయిల్ ఫ్యాక్టరీని దీంట్లో పెడితే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. దీనికి తక్కువ నీళ్లు ఉన్నా కానీ బోర్ డ్రిప్ సిస్టమ్ పెట్టుకుని నడుపుతున్నారు రైతులు కూడా. మీరు దయచేసి షుగర్ ఫ్యాక్టరీలో కడతారని ఆశిస్తున్నాం. యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సుమారు 100 కోట్ల వ్యయంతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. నిజాం షుగర్స్ మూతపడిన తరువాత దెబ్బతిన్న ఎకానమీని పునరుద్ధరించే లక్ష్యంతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. చెరుకు సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు చేయూతనిస్తుంది. దీంతో జిల్లాలో పామాయిల్ సాగు రోజురోజుకు పెరుగుతుంది. బోధన్ నియోజకవర్గంలో 800 ఎకరాల ఆయిల్ ఫామ్ తోటలు ఉన్నాయి. అదే కనుక మనకు ఫ్యాక్టరీ ఇక్కడ పెడుతున్నామని దాని శంకుస్థాపన కానీ ఇంకోటి దాని కానీ మన సుదర్శన్ రెడ్డి గారు చెప్తుంటే అందరు రైతులు ఇంకా ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. ఎందుకంటే దీని లాభం కూడా ఆ విధంగానే ఉంది. 18,300 రూపాయల రేటు ఉంది ఈరోజు రేటు. ఈ 18,300 అంటే మనకి 10 టన్నులకు 1,80,000, 30,000 పోయినా 1,50,000 మినిమం మిగులుతాయి. మాకు బోధన్ సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గారండి ఇక్కడ రెంజల్లో ఫ్యాక్టరీ పెడదామని చూస్తున్నారు. ఆయన కృషి బాగా చేస్తున్నారండి. ఇప్పుడు మాకు ఇక్కడ లోకల్లో ఫ్యాక్టరీ అయిపోయింది అనుకో మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఏమి ఉండవండి. డైరెక్ట్ ట్రాలీ నింపుకుని వెళ్ళి ఖాళీ చేసి వచ్చేస్తాం. మాకు ట్రాన్స్పోర్ట్ కూడా వస్తుంది. ఒక 10 ఎకరాలు ఉందనుకోండి సార్, ఒక 5 ఎకరాలు పామాయిల్ పెట్టుకుని కనుమది మీ ఇష్టం ఏదైనా పంట పెట్టుకుంటే 3 ఏళ్ల నుంచి మాకు దిగుబడులు అనేవి వస్తాయి. రైతు కూడా కావాల్సినంత సంపాదించుకోవచ్చు సార్.
పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా సబ్సిడీతో మొక్కలను రైతులకు అందిస్తున్నారు. 4 ఏళ్ల తర్వాత దిగుబడి మొదలయ్యి మరో 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. అంతేకాకుండా 4 ఏళ్ల వరకు అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. కొన్ని పంటల మార్పిడి కారణాల వల్ల ఈ పామాయిల్ చాలా మంచిదని చెప్పేసి ఫ్యూచర్లో పామాయిల్కి చాలా డిమాండ్ ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. కాబట్టి మేము కూడా సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొంత ఏరియా మా ప్రాంతంలో కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ బోనస్ అది ఇది ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ లోకల్ మనుషులతోని కావాలి అంటే ప్యాడీ కాదు, బయట నుంచి వస్తున్నారు. వాళ్ళు రాకుంటే అప్పుడు పరిస్థితి ఏంది, వ్యవసాయం పరిస్థితి? దీనికైతేనేమో తక్కువ మందితోని అయిపోతుంది. దీనిది ఎంతైనా లాభసాటి. దీంట్లో 1-2 సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే రేటు విషయంలో ప్రభుత్వాలు నిర్ణయాలు చేయాలా, అది లాభసాటిగా ఉంటే రైతులకు చాలా అంటే గిట్టుబాటు ధర వస్తుంది. తర్వాత రెండోది కొంచెం లేబర్లో ఈ తెంపడం అనేది దీనికి ఒక టెక్నాలజీ కొత్తగా కనుక్కొని ఏదైతే గింజలు తెంపేటప్పుడు ఆ గెలలు తెంపేటప్పుడు ఆ కొత్త టెక్నాలజీ ఏర్పాటు చేసినట్టయితే ఈ లేబర్ సమస్యను మనం అధిగమించవచ్చు. కాబట్టి ఈ రెండింటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలా. ఎకరానికి 50,000 పెట్టుబడితో పంట వేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తూ ఉండటంతో రైతులు ఆయిల్ పామ్ వైపు మొగ్గు చూపుతున్నారు. బోధన్లో ఫ్యాక్టరీ వస్తే సాగు కూడా ఇంకా పెరగనుంది. రామగుండం RFCL ప్లాంట్ను నిత్యం సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. 2021 మార్చి 22న యూరియా ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 20 సార్లు టెక్నికల్ సమస్యలతో ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోయింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 2 సార్లు ప్లాంట్ షట్డౌన్ కాగా, ఇక తాజాగా HR మెషినరీలో సాంకేతిక లోపం కారణంగా ఉత్పత్తి మళ్లీ నిలిచిపోయింది. దీని ప్రభావం యూరియా ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్ పై చూపుతోంది. దీంతో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామగుండ యూరియా ప్లాంట్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన సందర్భంలో పైప్ లైన్లతో అమోనియా లీక్ అవుతోంది. దీంతో ప్లాంట్ మొత్తాన్ని రోజుల తరబడి షట్డౌన్ చేయాల్సి వస్తోంది. మే 8 నాడు ప్లాంట్లో ఏర్పడిన లీకేజీ సమస్య కారణంగా జూన్ 15 వరకు 39 రోజులు ప్లాంట్ను షట్డౌన్ చేశారు. మళ్లీ జూలై 16న సమస్య ఏర్పడటంతో ఆ రోజు నుంచి ఆగస్టు 4 వరకు 20 రోజులు ప్లాంట్ షట్డౌన్ అయింది. RFCL ప్లాంట్లో రోజుకు 2,200 టన్నుల అమోనియా, 3,850 టన్నుల వేప నూనె కోటెడ్ యూరియా ఉత్పత్తి చేసేలా డిజైన్ చేశారు. ఈ ప్లాంట్లో ప్రతి ఏటా 12,75,000 టన్నుల యూరియా ఉత్పత్తి చేసి వివిధ ప్రాంతాలకు రవాణా చేయాలి. అయితే RFCLలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో టార్గెట్ మేరకు ఉత్పత్తి జరగడం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8,40,000 టన్నుల యూరియా ఉత్పత్తి కాగా 2023-24లో 11,14,000 టన్నులు, 2024-25 సంవత్సరంలో 11,95,000 టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం 2025-26 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 4,00,000 టన్నుల యూరియా ఉత్పత్తిని టార్గెట్గా పెట్టుకోగా 2.71 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే చేయగలిగారు. ఆగస్టులో 69,000 టన్నుల యూరియా ఉత్పత్తి చేసి రవాణా చేస్తానని గతంలో చెప్పిన RFCL మేనేజ్మెంట్ కేవలం 24,000 టన్నుల యూరియాను మాత్రమే సప్లై చేసింది. RFCL ప్లాంట్లో యూరియా ఉత్పత్తి ప్రక్రియ కోసం సింథసిస్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసేందుకు ఏర్పాటు చేసిన హీట్ ట్రాన్స్ఫార్మర్ రీఫార్మింగ్లో ఆగస్టు 14న టెక్నికల్ ఇష్యూతో లీకేజీ ఏర్పడడంతో ప్లాంట్ మరోసారి షట్ డౌన్ అయింది. ఈ మెషిన్లో సాంకేతిక లోపం ఏర్పడితే దానికదే ఆటోమేటిక్గా ట్రిప్ అవుతుంది. ఈ సమస్య ప్లాంట్లో నిత్య కృత్యంగా మారింది. RFCLలో 11.70% వాటా ఉన్న డెన్మార్క్కు చెందిన హల్దర్ టాప్స్ అనే కంపెనీ ప్రతినిధులు వచ్చి L&T సంస్థ సహకారంతో రిపేర్లు చేపట్టారు. ప్లాంట్ షట్ డౌన్ అయ్యి 12 రోజులు కాగా ఉత్పత్తి ప్రారంభమయ్యేందుకు మరో 10 రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. RFCL CMD సర్వనన్ ఇటీవల నోయిడా నుంచి వచ్చి ప్లాంట్ ను పరిశీలించారు. అయితే నాణ్యత లేని పైపుల కారణంగానే HR మిషన్లో సాంకేతిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర రాష్ట్రానికి రావాల్సిన కోటా తగ్గించడంలో తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో నిరసన గళం వినిపించారు. యూరియా స్కామ్ కూడా ఒక పెద్ద మిస్ మేనేజ్మెంట్, ఫీల్డ్ మేనేజ్మెంట్ బై మిస్టర్ జయశంకర్ అండ్ నరేంద్ర మోడీ గారు. మేక్ ఇన్ ఇండియా అని చెప్పి RFCL డాక్టర్ వివేక్ గారు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 10,000 కోట్ల రుణమాఫీ చేయించి అది మళ్ళీ స్టార్ట్ చేపిస్తే ఈ రోజు 50%, ఇప్పుడు మొన్నటి వరకు
80% 70% అంటుండే, కానీ ఇప్పుడు కేవలం 50% ప్రొడక్షన్ వస్తుంది. దీని మీద మేము అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినాము, నడ్డా గారితో మాట్లాడినాము, సెక్రటరీలతో మాట్లాడినాం, కానీ వాళ్ళకి ఉద్దేశమే లేదని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఇది పబ్లిక్ లో కూడా మెసేజ్ వెళ్ళిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రమే యూరియా సరఫరా చేస్తోంది. కానీ తెలంగాణకి రావాల్సిన కోట ఇవ్వకపోవడంలో తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరత సృష్టించింది బీజేపీ ప్రభుత్వం అయితే బీజేపీకి వత్తాసు పలుకుతూ యూరియా కొరత ఏర్పడిందని బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులకు దమ్ముంటే ఢిల్లీలో పోయి యూరియా కోసం ధర్నాలు చేయాలన్నారు. యూరియా డిస్ట్రిబ్యూషన్ చేసేది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం నుంచి యూరియా వచ్చినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. చాలా చోట్ల టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ బ్యాగులు తీసుకొని ఒక్కొక్క టన్ను అవసరం లేని దగ్గర వాళ్ళు ఓటింగ్ చేయడం జరిగింది. మొన్న ఒక లారీ కూడా పట్టుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏదైతే కేంద్రంలో ఉందో ఆ కేంద్రం ఉన్న పార్టీ యూరియా సప్లై చేయాలి. నిజంగా టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేయాలనుకుంటే ఢిల్లీ పోయి ధర్నా చేయాలి. వాళ్ళు ఇక్కడెందుకు ధర్నా చేస్తున్నారో అర్థమవుతలేదు. అంటే వాళ్ళిద్దరూ ఢిల్లీలోనేమో ములాఖాత్ చేసుకుంటారు, ఇక్కడికి వచ్చేమో కేవలం నాటకం ఆడుతున్నారు. రామగుండం ఆర్ఎఫ్సిఎల్ షట్డౌన్ పేరిట కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు మజ్దూర్ సంఘం నాయకులు. వెంటనే సంస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్యలను గుర్తించి యూరియా ఉత్పత్తిని స్టార్ట్ చేయాలని కోరుతున్నారు. ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ప్లాంట్ను లైటప్ చేయాలి, ప్రొడక్షన్ తయారు చేయాలి. ఖరీఫ్ సీజన్కు రైతులకు యూరియా అందించాలంటే హెడ్ ఆఫీసులో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఆయారం గాయారం కాకుండా ఇక్కడనే అడ్డ వేసి ప్లాంట్ నడిపించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికార వర్గం, ఇలా సిఎండ్ఎండి స్థాయి అధికార వర్గం కూడా ప్లాంట్ను విజిట్ చేయడం జరిగింది. ప్లాంట్ను విజిట్ చేసి వెంటనే లైటప్ చేయాలని, కానీ వారి ఆదేశాలను కూడా బేఖాతారు చేస్తూ ఇవాళ వాళ్ళంతా కూడా విర్రవీగుతూ ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, సంస్థలో ఏర్పడుతున్న సాంకేతిక కారణాలతో రైతులకు సకాలంలో యూరియా అందడం లేదు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ స్కూల్కు వెళ్లటం చాలా కష్టం. తమ పిల్లలను చూడ్డానికి వెళ్లే పేరెంట్స్ ఆ రోడ్డులో వెళ్లాలంటే నానా పాటలు పడాల్సిందే. ఖమ్మం జిల్లా ముసలిమడుగులో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కాలేజీ పరిస్థితి ఇది. రోడ్డు కోసం ఎంతమందికి చెప్పుకున్నా ఫలితం లేదంటున్నారు విద్యార్థులు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిసర ప్రాంతాల విద్యార్థినుల కోసం వైరా నియోజకవర్గ కేంద్రానికి గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల మంజూరు చేశారు. వైరా పట్టణ కేంద్రంలో నిర్మాణానికి తగిన ప్రభుత్వ స్థలం లేకపోవడంతో మండలంలోని కొత్త ముసలిమడుగు గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి 4.5 కోట్ల ఖర్చుతో 4 అంతస్తుల భవనం నిర్మించారు. సుమారు 640 మంది విద్యార్థుల సామర్థ్యం ఉండేలా నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఈ గురుకులంలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సుమారు 580 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూల్కు వెళ్లేందుకు మధిర, జగ్గయ్యపేట స్టేట్ హైవే మధ్యలో తాటిపూడి, కొత్త ముసలిమడుగు లింక్ రోడ్డు సులువుగా ఉంటుంది. దీంతో అందరూ ఈ రోడ్డులోనే రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ దారి కనెక్టివిటీ కట్ అయినట్లే. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. తాటిపూడి రోడ్డు వేయించండి. హాస్టల్కి ఎంతో యాత్ర అవుతుంది. ముసలోళ్ళు మొక్కలు రాలేకపోతున్నాం పిల్లల కాడికి. ఏమండి మాకు సహాయం చేయమని, ఈ రోడ్డు కొత్తగా త్వరగా పోపించమని మేము కోరుకుంటున్నామయ్యా. మిమ్మల్ని త్వరగా చేస్తే మాకు కూడా మంచిదని మేము అనుకుంటున్నామయ్యా. గ్రామస్తులు కూడా చాలా మంది 4-30 కుటుంబాలు దాకా ఉండారు. వాళ్ళు కూడా యాత్ర పడుతున్నారు. పోటానికి రాటాలు చుట్టూ తిరిగి. మీరు బస్సు కానీ ఆటోలు కానీ తిరిగేటట్టు చేస్తే మీకు నిండా వందనాలు చెప్పుకుంటామయ్యా. సహాయం చేయమని మరీ కోరుకుంటున్నాం ముసలమ్మని. ప్రతి వర్షాకాలంలో 3 కిలోమీటర్లు ఉన్న ఈ లింక్ రోడ్డు బురద అవుతోంది. రోడ్డు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నా ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పటికైనా ఈ లింక్ రోడ్డును బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. ఇక్కడి స్కూల్ పిల్లల పరిస్థితిపై అధికారులకు చెప్పడంతో ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాకేడ హాస్టల్ గురుకుల హాస్టల్ వేశారు. ఈ హాస్టల్కి దారి లేదు మాకు. మరి మేము వండి 30 కుటుంబాలు వండి ఈ కుటుంబాలకు కాకుండా దారి లేదు. మట్టి రోడ్డు అయింది. మాకు రోడ్డు లేక మేము చాలా అవస్థ పడుతున్నాం. మాకు రోడ్డు కావాలని మేము అడుగుతున్నాం.
పిల్లలుగా కూడా పేరెంట్స్ రావటానికి కూడా బురదలో వస్తున్నారు, బాగా బురదలో వచ్చిపోతున్నారు. మాకు మంచిగా వైరాబాటానికి మాకు మంచిగా రోడ్డు కావాలని మేము అడుగుతున్నాం. మేము వర్షం వచ్చినా కూడా మాకు ఎటు బాగాలేకపోతున్నాం, మా ఊరు ఎడమైంది. గిరిజన బాలికలకు చదువు అందించాలనే పేరుతో ఎట్లయితే పాఠశాల ఏర్పాటు చేశారో దీనికి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. దీంతో పాటు లోపట గురకల పాఠశాల లోపల ఉన్నటువంటి పిల్లలు వసతి గృహాలు కానీ లేదు వాళ్ళకి స్టడీ రూమ్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆ నిధులు సక్రమంగా అందుబాటులోకి రాకపోవడం వల్ల కాంట్రాక్టర్ సగంలో కట్టి దాదాపు 70% పనులు అయినవి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడి విద్యార్థులకు హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్కు తీసుకెళ్లడం కూడా కష్టంగానే ఉంటుంది. ముసలిమడుగు నుంచి కొత్త ముసలిమడుగు వరకు బీటీ రోడ్ నిర్మాణం చేపట్టినప్పటికీ ఎస్టీ గురుకులానికి వెళ్లేందుకు ప్రధాన మార్గంగా ఉన్న తాటిపూడి నుంచి కొత్త ముసలిమడుగు లింక్ రోడ్ మాత్రం కావడం లేదు. తరగతి గదులు, డార్మెటరీ, డైనింగ్ హాల్, కిచెన్, స్టాఫ్ క్వార్టర్స్ అన్నీ ఉన్నప్పటికీ సరైన రోడ్డు లేకపోవడంతో ఇక్కడ చేరడానికి విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇవి బులెటిన్ అప్డేట్.